హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో డే 2 వ్లాగ్. ప్రీవియస్ వ్లాగ్ కనుక చూడకపోతే చూడండి. ఇది వచ్చేసి దానికి కంటిన్యూషన్. మా దర్శనం అంతా కూడా నిన్న నైట్ అయిపోయింది కదా. సో నిన్న నైట్ అయితే పడుకొని లేచి ఇంకంతా రెడీ అయ్యాము. లేడీస్ వాటికి రెడీ అయ్యాము. అందరం కూడా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకు వెళ్ళేసి గాజులు అవన్నీ తెచ్చుకుందాం అండ్ మోక్షకి వచ్చేసి టాయ్స్ అవన్నీ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రెడీ. అంతలోకి వాళ్ళందరినీ కూడా జెంట్స్ అందరినీ కూడా బాత్ చేసేసి రెడీగా ఉండమని చెప్పాము. సార్ అయితే అస్సలు టైం లేదు మాకు. అసలు హడావుడిగా అయిపోయింది. ఎక్కువ డేస్ అనేది ఎవరు లీవ్స్ పెట్టుకోలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా 1 డేలోనే మొత్తం చేయాల్సి వచ్చేసి. సో వాణి కూడా ఇంటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయింది. అట్నుండి అటే వాళ్ళ దగ్గరే ఊరు. సో అందుకని అట్నున్నట్టు వెళ్దామని చెప్పేసి వాణి అనేది మాతో రాకుండా బెంగళూరుకి ఇంకా ఊరికి వెళ్తానంటే మేము అక్కడ బస్ అనేది ఎక్కించాము. ఇంకా బస్ ఎక్కించి మేము షాపింగ్ అనేది స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడే బ్యాంగిల్స్ అవన్నీ షాపింగ్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. టైం వచ్చేసి 8 అయింది. ఇంకా అవన్నీ షాపింగ్ చేసే లోపు వీళ్ళందరూ రెడీ అవుతారు. ఇంకా రెడీ అయ్యి ఇంక కిందకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏంటంటే టైం అనేది లేదు. సో టైం వేస్ట్ అయిపోతుంది. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీకాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాము. అలా కొంచెం పైపైన అనేది షాపింగ్ అనేది చేసాము. మమ్మీ వచ్చేసి నాకు అమూల్యకు వచ్చేసి బ్యాంగిల్స్ కొనుక్కోమని చెప్పేసి మనీ ఇచ్చారు. సో మేము కొన్ని చూసాము. మోక్షకి వచ్చేసి టాయ్ తీసుకోమన్నారు. ఇంకా సో మోక్షకి ఒక టాయ్ అనేది తీసుకున్నాము. అలా కొన్ని అలా తీసుకుని ఇంకా మళ్ళీ రూమ్కి అనేది వచ్చాము. వచ్చేసరికి వీళ్ళందరూ రెడీ అయ్యారు. మోక్ష, నవీన్ అందరు కూడా. సో ఇంకంతా కూడా ప్యాకింగ్ అనేది అంతా కూడా చేసేసుకున్నాము. మార్నింగ్ లేచేసి ప్యాకింగ్ అవన్నీ చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాము. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత త్వరగా మనం వెళ్తాము. అండ్ శ్రీకాళహస్తి వెళ్ళాక ఇంకా అక్కడ ఎంత టైం పట్టిందో తెలియదు. శ్రీకాళహస్తిలో వచ్చేసి రాహుకేతు పూజ అనేది చాలా ఫేమస్ కదా. సో అది చేయించుకుందాం అనుకున్నాం. మమ్మీ వాళ్ళు వచ్చేసి మాతో రావట్లేదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి 3 o'clockకే వందే భారత్ ట్రైన్ వచ్చేసి. సో వాళ్ళు వస్తే ఇంకా టైం అనేది సరిపోదని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. బబ్బులు, అమూల్య వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి ఈవినింగ్ ట్రైన్. వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళకి బాయ్ చెప్తున్నాము. చాలా బాధ అనిపించింది. వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది మాతోటి హ్యాపీగా. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్. జాగ్రత్త. గోయిందా. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా కిందకి వెళ్ళేసి శ్రీకాళహస్తి వెళ్ళడానికి. ఇంకా మేము వెళ్ళాక ఇంకా మమ్మీ వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి చిన్నగా రూమ్ వెకేట్ చేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా కీస్ అవన్నీ ఇచ్చేసి ఇంకా కిందకు వచ్చేసేసరికి సరిగా కొంచెం టైం అనేది సరిపోతుంది. లంచ్ అవన్నీ చేసేసరికి. బబ్లు వాళ్ళకి వచ్చేసి ఈవినింగ్ 5:30కి ట్రైన్. సో వాళ్ళకి ఆరామ్సే టైం అనేది చాలానే ఉంది. మేము కిందకు వచ్చాక ఇంకా PS4 అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అనేది కనపడింది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఆగాము. చాలా బాగుంది. అంబియన్స్ అవంతా కూడా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. కొంచెం సర్వీస్ అనేది స్లోగా ఉంది. బట్ అదర్ దాన్ దట్ ఫుడ్ అవంతా కూడా అమేజింగ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మేము మినీ టిఫిన్ అని చెప్పేసి మినీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి తీసుకున్నాము. 5 types ఆఫ్ టిఫిన్ అనేది పెట్టారు మాకు. మినీ బ్రేక్ఫాస్ట్ అలాగే పూరి అండ్ దోశ, వాళ్ళు దోశ, నేను మోక్ష వచ్చేసి ప్లెయిన్ దోశ అవన్నీ కూడా తీసుకొని తిన్నాము. అండ్ ఆఫ్టర్నూన్ ఎంత టైం అవుతుందో ఏమో లంచ్కి అని చెప్పేసి ఇప్పుడే కొంచెం ఎక్కువ హెవీగా తిందామని చెప్పేసి తిని ఇంకా కాఫీ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా అవన్నీ కూడా తిన్నాము. ఆ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఆరామ్సే అక్కడ ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ శ్రీకాళహస్తి అనేది స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఈ తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళు కానీ తప్పనిసరిగా ట్రై చేయండి. PS4 అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టైం వచ్చేసి 11 అయింది. ఇంకా స్టార్ట్ అవ్వాలి శ్రీకాళహస్తికి. 40 minutes అలా చూపిస్తుంది. నుండి శ్రీకాళహస్తి వచ్చేసి 40 minutes చూపించింది. అండ్ ఇంకా మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం. మా అదృష్టం కొద్ది ఏంటంటే ఆ 2 days మేము తిరుపతి స్టార్ట్ అయిన రోజు అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. ఆ ముందు రోజు దాకా ఫుల్ వర్షాలు చూపించినాయి. బట్ ఆ రోజు ఎలా అనిపించింది ఫుడ్? టేస్టీ, వర్త్ఫుల్. మోక్ష, హౌ వాస్ ది బ్రేక్ఫాస్ట్? ఫస్ట్ టైం వెళ్తున్నాం శ్రీకాళహస్తికి. అంతకు ముందు అయితే వెళ్ళలేదు. బాగా ఫేమస్ టెంపుల్. 2 times అనుకున్నాం కానీ వెళ్దామని చెప్పి 45 minutes చూపిస్తుంది. 36 kilometers శ్రీకాళహస్తి వచ్చేసి. ఫుల్ అంటే ఫుల్ ఎండలుగా ఉన్నాయి. అసలు దారుణంగా ఉంది ఎండ వచ్చి. 11 అయింది టైము. ఎన్నింటి చూపిస్తుంది? 11:51కి 11:51కి చూపిస్తుంది. శ్రీకాళహస్తి అనేది రీచ్ అయిపోయాము. చూడండి అదే టెంపుల్ వచ్చేసి ఇంకా మేము కార్ అనేది పార్క్ చేసుకొని
అక్కడ కోకోనట్ షాప్ అతన్ని అడిగాము, ఇట్లా రాహుకేతు పూజ చేయించుకుంటున్నాం, ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది. సో ఆయన ఏమన్నారంటే జెంట్స్ కంపల్సరీగా పంచ అండ్ బండి మీద కూర్చోవాలి, అలా అయితేనే లోపలికి అలౌ చేస్తారు పూజ చేయాలంటే అని చెప్పారు. అయ్యో మేము ఇంకా తెచ్చుకోలేదే పంచ అవన్నీ అనుకున్నాము. బట్ అక్కడ వేరే వాళ్ళని అడిగితే అలా ఏమీ అవసరం లేదు, కంపల్సరీ ఏం కాదు, నార్మల్గా అయినా వెళ్ళి చేయొచ్చు అని చెప్పారు. సో ఎలానో వెళ్ళాము. లోపలికి వెళ్ళాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము ఏంటంటే లెగ్గిన్ టాప్ వేసుకున్నాము, నేను అమూల్య వచ్చేసి, ఇంకా దుపట్టా లేదు పైన. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ దుపట్టా ఉంటేనే అలో చేస్తామన్నారు. మాకు ఆ విషయం తెలియదు. ఇంకా మళ్ళీ కార్ దగ్గరకు వెళ్ళి వింది పంచ అలాగే టవల్ ఉంటుంది కదా, సో మా టవల్స్ అలా వేసుకొని వెళ్ళాం లోపలికి, అట్లనే అలో చేశారు. సో నెక్స్ట్ టైం కనుక మీరు వెళ్తే శ్రీకాళహస్తి టెంపుల్కి సో దుపట్టా ఉన్న డ్రెస్సే ప్రిఫర్ చేయండి, లేదంటే శారీ అలాంటివి కూడా మనల్ని అలో చేస్తున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయి వచ్చాము. టైం వచ్చేసి 2:59 టైం వచ్చేసి 3 అయింది. టైం మేము 12:30కి వెళ్ళామా, 12:30కి వెళ్ళాము. 1కి రాహుకేతు పూజ అనేది స్టార్ట్ చేశారు. ఒక 40 మినిట్స్ అలా టైం పట్టింది. ఇంకా రాహుకేతు పూజ అయిపోయాక మళ్ళీ మేము దేవుడి దర్శనానికి వెళ్ళేసి ఇప్పుడే మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అవ్వాలి. లోపలికి మొబైల్స్ అవన్నీ ఏమి లేవు, వచ్చేసి కార్లో పెట్టేసి ఇంకా మళ్ళీ పూజ అంతా అయిపోయాక ఇంకా వచ్చాము. సో చాలా బాగా జరిగింది పూజ అవంతా కూడా, ఫస్ట్ టైం చేసాము. మేము వచ్చేసి 700 రూపీస్ది టికెట్ అనేది తీసుకున్నాము. రాహుకేతు పూజ 500 నుండి స్టార్ట్ అవుతుంది. 500, 700, 1200, 2000, 5000, 10,000 కూడా ఉన్నాయి టికెట్స్ వచ్చేసి. సో మేము 700 సమ్ చేంజ్ అనేది తీసుకున్నాం, 750 అలాగా. 200 మెంబర్స్ దాకా వెళ్ళాం లోపలికి. ఒక హాల్ లాగా ఉంది, హాల్లో ఉండేసి అందరి చేత పూజ చేపించారు. చాలా బాగా జరిగింది పూజ వచ్చేసి. పూజ అయ్యాక మనల్ని దర్శనానికని పంపించారు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి బాయ్. తిరుపతికి వచ్చేసి రైల్వే స్టేషన్లో బబ్లుని అమూల్యాన్ అనేది డ్రాప్ చేసాము. అరౌండ్ 4:30 అలా అయిపోయింది. వాళ్ళకి ట్రైన్ వచ్చేసి 5:30కి. సో వాళ్ళకు కూడా టైం ఉంది, 1 అవర్ టైం అనేది ఉంది. మాకు వచ్చేసి బెంగళూరుకి 4.5 అవర్స్ అనేది చూపిస్తుంది. ఇంకా మేము బెంగళూరు అనేది వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ అనేది లంచ్ అనేది చేయలేదు, మేము బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కదా, సో ఇంకా ఆకలి అవ్వలేదు. ఇంకా మిడిల్లో ఇంకా డిన్నర్ కాపుకుందాంలే 7కి అలాగా అని అనుకున్నాము. ఒక 2 అవర్స్ అనేది జర్నీ అయిపోయాక ఇంకా మిడిల్లో వచ్చేసి ఇంకా టీ తాగుదామని చెప్పేసి ఆపారు. సమోసా కూడా ఉంటే కొన్ని సమోసా అవి తీసుకున్నాము. మోక్ష వచ్చేసి నిద్రపోయాడు. ఈవినింగ్ 7కి అలాగా మేము ఇంకా ఆల్రెడీ బెంగళూరు అనేది రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి కేఆర్పురంలో వచ్చేసి A2Bకి అనేది వచ్చాము. వెళ్ళేటప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు A2Bలోనే బ్రేక్ఫాస్ట్ చేసాము, అండ్ ఇక్కడ కూడా A2Bలోనే డిన్నర్ చేద్దామని చెప్పేసి నచ్చింది మాకు. ఇంకా మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్తే కొంచెం టైం పట్టిద్దిలే అని చెప్పేసి ఇంక ఇక్కడికే వచ్చాము, ఇంకా డైరెక్ట్గా కేఆర్పురంలో. కొంతసేపు అట్లా ఆరామ్సే రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఫుల్ హెడ్డిక్ అయిపోయింది నిన్నంతా జర్నీ ఫుల్, అండ్ ఈ రోజంతా కూడా జర్నీ కదా, 2 days బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. దట్టు నవీన్ ఇంకా టైర్డ్ అయ్యారు, ఎందుకంటే డ్రైవింగ్ అంతా నవీన్ కదా చేసింది. ఇంకా మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆ రోజు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా తిరుపతి ట్రిప్ అనేది ఇప్పుడే రీచ్ అయ్యాము ఇంటికి. 10 అయింది టైం వచ్చేసి. ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా వ్లాగ్స్ మీకు నచ్చితే ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching. See you in the next video. Stay healthy, stay positive. Bye everyone.